ఇక భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జలాశయాలు నిండుతున్నాయి. నల్గొండ జిల్లా కీర్తిపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1653.11 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఇక మరో 2 రోజుల పాటు కూడా ఇన్ఫ్లో ఇలాగే ఉంటుందంటున్న మూసీ ప్రాజెక్టు అధికారులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండిందని చెప్పుకోవచ్చు. దాంతో జలకళ కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 గేట్ల ద్వారా ఏదైతే అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2 క్రస్ట్ గేట్లను దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పటికే నిండు కుండలు తలపిస్తున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఏంది, ప్రస్తుతం అవుట్ఫ్లో ఎంత కొనసాగుతా ఉంది, అవుట్ఫ్లో ఎంత ఇంటికి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఏందని కూడా మనతో పాటు మాట్లాడడానికి ఈ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం సార్. ఈరోజు 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. ఇన్ఫ్లో ఎంత ఉంది, ప్రస్తుతం దిగువకు విడుదల చేసినటువంటి అవుట్ఫ్లో ఎంత సార్? మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం, గరిష్ట నీటి మట్టం 645 అడుగులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 643.6 అడుగులకు చేరుకున్నది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీ. 4.46 టీఎంసీలకు గాను 4.1 టీఎంసీలకు చేరుకున్నది. పై అధికారుల ఆదేశానుసారం 2 క్రస్ట్ గేట్లని ఒక్కొక్క ఫీట్ చొప్పున లేవనెత్తి 1300 క్యూసెక్లని దిగువకు విడిచిపెడుతున్నాము. రైట్. ఇప్పుడు మీరు ఎన్ని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేసి అటు నెంబర్ లేదు? 3వ నంబర్ క్రస్ట్ గేటు, 8వ నంబర్ క్రస్ట్ గేటు ఒక్కొక్క ఫీట్ చొప్పున లేవనెత్తి ఒక్కొక్క క్రస్ట్ గేటు 650 క్యూసెక్ల చొప్పున మొత్తం 1300 క్యూసెక్లని మూసి దిగువ భాగానికి విడిచిపెడుతుంది. రైట్. ఇప్పుడు వరద కొనసాగుతుంది అనుకోవచ్చా? మూసి 643 అడుగులు మెయింటైన్ చేసుకుంటూ పైనుంచి వచ్చే వరదకి అనుగుణంగా బేస్ చేసుకొని కాల్కులేషన్ చేసుకొని కిందకి అంతే స్థాయిలో డిశ్చార్జ్ని విడిచిపెడుతుంది. ఇంకా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఏంది అసలు పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది అసలు ప్రాజెక్ట్? ప్రస్తుతం 1360 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఎగువన కురిసే వర్షాలకి ఈ ఇన్ఫ్లోస్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గేట్లు ఇంకా లేవనెత్తే అవకాశం ఉన్నది. సార్, ప్రాజెక్టు సంబంధించి జాలర్లు కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా పశువుల కాపరులు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి హెచ్చరికలు చేశారు? ఈ ప్రాజెక్టు ఈ రోజు ఉదయం 10 గంటలకి విడిచిపెట్టాము. దీనికి ముందు రోజు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, మొత్తం పబ్లిక్ అంతటికి వివిధ ఛానల్స్ ద్వారా మొత్తం పబ్లిక్ అందరినీ అలర్ట్ చేసి ఈ రోజు ఉదయం 10 గంటలకి నీటి విడుదల చేయడం జరిగింది. రైట్. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కూడా వరద కొనసాగుతుందని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అంటే రాగల 24 గంటల వర్షపాతం భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 1300 క్యూసెక్ల వాటర్ ని దిగువకు విడుదల చేస్తున్నామని కూడా ఇక్కడ ఈ గారు మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాతావరణంలో మార్పుల కారణంగా కూడా ఇంకా కూడా వర్షాభావ ప్రభావితం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కూడా గేట్లను తెరిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దిగువ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ ఈ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది మూసీ ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి